బాధారాయన సంబంధం. అనగనగా ఒక ఊళ్ళో అప్పం బొట్లు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూచి వద్దామని బండి మీద బయలుదేరాడు. మిటమిట్లాడే మండుటెండలో మధ్యాహ్నం 2 జాములు అయ్యేసరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు. చూడబోతే బంధువులు ఊరు చేరటానికి ఇంకా 4 కొసలున్నదాయే. పొద్దుటనగా తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో నకనక ఆకలవుతున్నది. మరి భోజనం మాట ఏమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా, ఎరిగిన వాళ్ళైనా ఎవ్వరూ లేరు. ఏమిటోయ్ పరమేశ్వర, ఇలా వచ్చిందే నా సంగతి అని ఆలోచిస్తూ మరొక్క 10 గజాల దూరం వెళ్ళేసరికి ఒక రేగి చెట్టు నీడన చిన్న ఇల్లు కనపడినాయి. వీధి అరుగుపైన విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మడు కూడా కనపడ్డాడు. ఆయనను చూడగానే అప్పం బొట్లకు ఒక ఆలోచన తట్టింది. ఇది బ్రాహ్మల ఇల్లు. సరిగ్గా భోజనాల వేళకు అందుకున్నాను. పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాం అని అనుకొని అప్పం బొట్లు రేగి చెట్టు కిందనే బండి విప్పించి వేశాడు. కానీ ముక్కు ముఖం ఎరగని కొత్తవారిని భోజనం పెడతారా అని ఎలా అడగటం? అది పెద్ద మనిషి తరహాగా ఉండదు. ఆ మాటకొస్తే ఇంటివారికి తనకు ఏం సంబంధం ఉన్నది? ఏదో ఒకటి కల్పించినైనా కల్పించాలి, లేకపోతే ఆకలి తీరే దారి లేదు. ఈ ఆలోచనతో ఆ రేగి చెట్టుకేసి చూడగా చూడగా అప్పం బొట్లకు ఒక చక్కటి ఉపాయం తట్టి నా బండి చక్రాల్లో గడ రేగి కలపతోనే చేయించినట్లు బాగా జ్ఞాపకం. ఈ బ్రాహ్మల ఇంటి ముందు ఉన్నది రేగి చెట్టే. నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయల మధ్య ఈ రేగి సంబంధం ఏర్పడింది. వాడితో పరిచయం చేసుకోవటానికి ఇంతకు మించిన చుట్టరికం ఏం కావాలే అని అనుకొని సంతోషించాడు. ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏంటండి అని అడిగినప్పటికీ టపీమని జవాబు చెప్పేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అప్పం బొట్లు చెరచెర నడవిలోకి పోయి బట్టలు విడిచి పాగా కొయ్యకు తగిలించి అంగస్త్రంలో స్నానానికని నూతి వద్దకు వెళ్ళాడు. అంత చనువుగా ప్రవేశించిన అప్పం బొట్లను చూసి వీధి అరుగు మీద విస్తరాకులు కుడుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన తన భార్య వంక బంధువై ఉంటాడని అనుకొని తన పని తాను చూచుకుంటున్నాడు. స్నానం కాగానే మడి కట్టుకొని భోజనానికి తయారైన అప్పం బొట్లను చూసి, ఓహో, ఈయన నా భర్త వంక బంధువు కాబోలు, వారే లోపలికి పంపించి ఉంటారు, తగు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకొని ఇంటావిడ ఏ లోపము రాకుండా భోజనం పెట్టింది. భోజనమైన తర్వాత అప్పం బొట్లు నడవలో ఖాళీ మంచం పైన పడుకొని బడలిక తీర్చుకున్నాడు. పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకొని ఆయన మళ్ళీ బండి కట్టించాడు. అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పం బొట్లను ఇంటి యజమాని చూచి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే భార్యను పిలిచి, ఆయన నీకు ఏ వరుసవాడు? వచ్చి రావటంతో అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి? ఈ రాత్రికి ఉండమని లేకపోయావా అని అన్నాడు. అయ్యో, బాగానే ఉంది. ఆయన నాకు ఏ వరుసవారు కారు. అసలు ఇంతకీ ఆయన ఎవరో నాకు తెలియనే తెలియదు. మీ తరపు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆయన ఎవరో నాకు అంతకంటే తెలీదు. మీ అమ్మగారికి సంబంధించి దగ్గర బంధువులే ఉంటారనుకొని నేను అసలు పలకరించలేదు. సరే, మోసపోయానులాగా ఉంది అని ఆయన అప్పం బొట్ల వద్దకు వెళ్ళి, అయ్యా క్షమించాలి, మనకు గల బంధుత్వం జ్ఞాపకం సరిగ్గా రావటం లేదు, మరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కంఠగా అడిగాడు. దానికి అప్పం బొట్లు చిరునవ్వు నవ్వుతూ, బంధుత్వం లేకేమండి, అస్మాకం బదిరీ చక్రం ఉస్మాకం బదిరీ తరుహు బాధారాయన సంబంధం యాం యాం వ్యాం వ్యహ అంటే మీ ఇంటి ముందు బద్రిక రేగి వృక్షం ఉన్నది, మా బండి చక్రాలు రేగి మానుతో తయారైనవి, మనకు గల బద్రీ బాధారాయన సంబంధం ఇదేను అని బదిలి చెప్తూ బండి తోలించుకుపోయాడు. ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లబోయారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.